Hey guys, welcome back to my channel Madhuri Memories. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఫైనలీ నేనైతే యూఎస్కి స్టార్ట్ అయిపోయాను. మా ఫ్యామిలీ అందరూ కూడా నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. ఫ్యామిలీయే కాదు, ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. ఆఫ్టర్ 2 years తర్వాత నేను ఇండియా వెళ్ళాను కదా, సో నాకు చాలా డిఫరెంట్గా ఉండే అనమాట అంతా కూడా. అరే అప్పుడే 2 years అయిపోయింది నా ఇండియా వెళ్ళాను అనిపించింది. 2 years తర్వాత నేను ఇండియాకి వెళ్ళి 2 months ఉన్నాను అనమాట. అసలు ఇట్లా కళ్ళు మూసుకొని తెరిసే లోపే అయిపోయినాయి ఆ 2 months కూడా. విజయవాడ, హైదరాబాద్, చెన్నై ఇంకా అట్లా తిరుగుతూనే ఉన్నాను కదా ఎక్కడో ఒక దగ్గరికి. అసలు ఇట్లా తొందరగా గడిచిపోయింది. అండ్ షాపింగ్ కూడా విపరీతంగా చేశాను. అండ్ నాకు మెయిన్ థింగ్ ఏంటంటే యూఎస్కి వెళ్ళాలని అస్సలు లేదు, బట్ కంపల్సరీ వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ మా హస్బెండ్ ఉన్నారు, భైరవ్ గారు కూడా ఉన్నాడు కదా, సో వాళ్ళని కూడా నేను అంతే మిస్ అవుతున్నాను. అండ్ ఆయన కూడా నన్ను అంతే మిస్ అవుతున్నారు. ఎందుకంటే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఆయన నన్ను వదిలి ఎప్పుడూ లేరనమాట. అండ్ భైరవ్ గారు 2 months తర్వాత నన్ను చూడబోతున్నాడు అండ్ నేను వాడిని చూడబోతున్నాను. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఒక పక్క అసలు వాడు నన్ను గుర్తుపడతాడా లేదా అని అది ఇంకొక ఎక్సైట్మెంట్ అనమాట. అండ్ ఇంకొక బాధ ఏంటంటే వీళ్ళందరినీ వదిలి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అదొక బాధ. మళ్ళీ ఎప్పుడు కలుస్తానో ఏంటో కూడా తెలియదు. బట్ నేను మా మమ్మీ వాళ్ళందరూ కూడా మాట ఇచ్చాను, లేదు నేను కంపల్సరీ తొందరగానే ఈసారి వస్తాను, ముందులాగా కాదు 2 years అస్సలే తీసుకోను. కంపల్సరీ ఈసారి నేను ఖచ్చితంగా భైరవ్ అండ్ మా హస్బెండ్ తోటి ఖచ్చితంగా వస్తాను మమ్మీ, మీరు ఏం బాధపడద్దు అని చెప్పి మా అత్తయ్యకి మా మమ్మీ వాళ్ళకి చెప్పేసి నేను ఇంకా యూఎస్కి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. చాలా అంటే చాలా బాధగా ఉంది వీళ్ళందరిలో నా దగ్గరికి వచ్చి ఇట్లా నాకు సెండ్ ఆఫ్ ఇస్తున్నప్పుడైతే. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే చాలా మంది పేరెంట్స్ వచ్చారు ఇట్లా వాళ్ళ పిల్లని సెండ్ ఆఫ్ చేయడానికి. వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారనమాట. నాకు చాలా బాధ అనిపించింది. అండ్ అక్కడ నేను వ్లాగ్ ఎక్కువగా రికార్డ్ చేయలేకపోయాను, అందుకని కొన్ని ఫొటోస్ షేర్ చేస్తున్నాను చూడండి. ఇంట్లో వాళ్ళైతే అసలు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు నన్ను పట్టుకొని. అస్సలు వదిలి వెళ్ళాలనిపించలేదు నాకైతే. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు అరే ఇంకా తొందరగా రావాలనిపించింది ఇండియాకి, అంత బాధగా ఉండే అనమాట. నేనైతే చెక్ ఇన్ చేయడానికి అయితే వెళ్ళిపోయాను, బట్ అస్సలు నాకైతే వెళ్ళాలనే లేదు. లాస్ట్ మూమెంట్ వరకు వాళ్ళు కనిపించేదాకా నేను బాయ్ చెప్తూనే ఉన్నాను అనమాట. యుఎస్కి వెళ్ళడమే కాదు, యూకే అయినా వేరే ఏ కంట్రీ అయినా కానీ వెళ్ళడం చాలా బాధగా ఉంటుంది. అది నాకే కాదు చాలా మంది స్టూడెంట్స్కి ఆ బాధ తెలుస్తుంది అనమాట. ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఇండియాని వదిలేసి వెళ్ళిపోయాక. ఇండియాలో ఉన్నంతసేపు ఇండియా వాల్యూ నిజంగా తెలియదు. నేను చెప్తున్నాను కదా, నేను 2 years ఉన్నాను కాబట్టి నాకు తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో. ఇండియాలో ఉన్నంతసేపు ఇండియా వదిలి వెళ్ళిపోవాలి, వేరే కంట్రీకి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది కానీ బట్ ఒక్కసారి వేరే కంట్రీకి వెళ్ళాక ఇండియా వాల్యూ ఏంటో అర్థమవుతుంది. అరే ఇండియా ఎంత బాగుంటుందిరా బాబు అని చెప్పి అప్పుడు అనిపిస్తుంది నిజంగా. సో ఫైనలీ ఫ్లైట్ అయితే ఫ్లై అయిపోయింది. అసలు మళ్ళీ హైదరాబాద్ని ఎప్పుడు చూస్తానో ఏంటో అని ఎంత బాధపడ్డానో నాకే తెలీదు. అండ్ నాతో పాటు మా హస్బెండ్ కూడా ఉంటే నా బాధని షేర్ చేసుకునేదాన్ని ఏమో ఫ్లైట్లో, బట్ నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకట్లా బాధపడుతూనే ఉన్నాను అనమాట. ఫ్లైట్లో నేను మేనిఫెస్ట్ చేసుకుంటున్నాను అనమాట, ఈసారి ఇండియాకి కంపల్సరీ తొందరగా వెళ్ళాలి, అది కూడా మా హస్బెండ్ తోటి వెళ్ళాలని చెప్పి అనుకున్నాను.
మనం పుట్టి పెరిగిన ఊరిని వదిలి వెళ్ళిపోవడం అనేది అస్సలు కాదండి. ఫారెన్లో ఉంటున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మీకేంటి అని అనుకునే వాళ్ళకి చెప్తున్నా, అస్సలు అలా ఉండదండి. ఫారెన్లో ఎవరైనా కానీ, ఏ కంట్రీలో ఉన్నా కానీ మనసంతా కూడా ఇండియా మీదే ఉంటుంది. అక్కడ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, అరే ఇండియా ఫుడ్ ఎంత టేస్టీగా ఉంటుంది, బట్ ఫారెన్లో అసలు అట్లా దొరకట్లేదే అని చెప్పి ప్రతి దాంట్లో మనం ఇండియాని ఇంక్లూడ్ చేస్తామన్నమాట. సో ఫైనలీ హైదరాబాద్ నుంచి నేనైతే దోహాకి వెళ్ళిపోయాను. సో దోహా ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను. 4 hours మంచిగా పడుకున్నాను నేనైతే. సో ఇక్కడ నుండి మనం యుఎస్ ఫ్లైట్ ఎక్కాలన్నమాట. సో ఇక్కడ నుంచి నేను ఎక్కే ఫ్లైట్ ఖతార్ ఎయిర్వేస్. చాలా బాగుంటుంది ఎయిర్వేస్. అండ్ మెయిన్గా ఆ ఎయిర్వేస్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇప్పుడైతే నేను దోహాలో ఉన్నాను. ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ని చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుంది, బట్ అస్సలు అలా కుదరదు. ఎందుకంటే మనం తొందరగా ఫ్లైట్ని క్యాచ్ చేయాలన్నమాట. సో నాకైతే లే ఓవర్ కేవలం 1.5 to 2 hours ఉండే. సో స్పీడ్గా నేనైతే ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట. సో మార్నింగ్ కాబట్టి మంచిగా బ్రష్ చేసి అట్లా ఫేస్ వాష్ చేసుకున్నాను. సో కొత్తగా వెళ్ళే వాళ్ళకి చెప్తున్నాను, అక్కడ మీరు ఫ్లైట్ బోర్డ్ చేయడం కానీ ఇదంతా కూడా కన్ఫ్యూజన్గా ఉంటే అక్కడ హెల్ప్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడ మీరు ఎవరినైనా అడగచ్చు, ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. సో నేనైతే ఫ్లైట్ని బోర్డ్ చేసేసాను. సో ఇక్కడ నుండి నేనైతే ఇంకా అట్లాంటా వెళ్ళిపోతున్నాను అనమాట, జార్జియా అట్లాంటా. సో దోహా నుండి అట్లాంటాకి అయితే అరౌండ్ 16 hours పడుతుంది అనమాట. మా హస్బెండ్ అయితే నాకు సీట్ ఇట్లా ఫ్రంట్ రోలోనే బుక్ చేశారు, సో దట్ ఇట్లా కాల్ జాపుకోవడానికి. ఎందుకంటే 16 hours కదండి, సో కాల్ అయితే విపరీతంగా నొప్పి వస్తాయి, మధ్యలో లెగుస్తూ ఉండాలి. నాకైతే విపరీతంగా డార్క్ సర్కిల్స్ వచ్చేసినాయి అనమాట. నాకైతే అసలు ప్రాపర్గా నిద్ర లేదు. సో తినుకుంటూ అట్లా ఒక్కదాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. మీకు టైంపాస్ అయితే అయిపోతుంది. టీవీ మూవీస్ చూసుకోవచ్చు, హిందీ మూవీస్ ఉంటాయి, తెలుగు కొన్ని ఉంటాయి, ఇంగ్లీష్ అయితే చాలా ఉంటాయి. అండ్ ఖతార్ ఎయిర్వేస్ కూడా చాలా బాగుంటుంది. ఫైనలీ అట్లాంటాకి అయితే వెళ్ళిపోయాను. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు మీట్ మై హస్బెండ్. సో ఆఫ్టర్ 2 months మా హస్బెండ్ని చూడబోతున్నాను. నాకైతే అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో యుఎస్లో ల్యాండ్ అవ్వగానే ఖచ్చితంగా ఇమిగ్రేషన్ ఫేస్ చేయాలన్నమాట, అది ఎవరైనా కానీ. సో ఫారెన్ కంట్రీ నుంచి వస్తున్నాం కదా, సో అందుకనే ఇమిగ్రేషన్ ఉంటుంది. సో నా ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ సక్సెస్ఫుల్గా. నేనైతే బయట వెయిట్ చేస్తున్నాను అనమాట మా హస్బెండ్ కోసం, ఎప్పుడు వస్తారా అని చెప్పేసి. సో సడన్గా ఇట్లా నా వెనకాల నుండి వచ్చి ఫ్లవర్స్ ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. సో మా ఇల్లు అయితే మీ అందరికీ గుర్తుంది కదా, నేనైతే మా కమ్యూనిటీ టూర్ చేశాను. సో నేను మా ఇంటికి అయితే వచ్చేసాను. ఇక్కడ నేను మా భైరవ్ గాడికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఆఫ్టర్ 2 months అసలు వాడు నన్ను గుర్తుపడతాడా లేదా ఏంటి అని చెప్పి, సో ఆ మూమెంట్ కూడా క్యాప్చర్ చేద్దామని చెప్పేసి నేనైతే వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. సో ఫైనలీ నేను మా హస్బెండ్ని అండ్ భైరవ్ని అయితే కలిసేసాను. వాడికైతే కొంచెం టైం పట్టింది నన్ను గుర్తుపట్టడానికి, బట్ వన్స్ గుర్తుపట్టాక ఇంక అస్సలు ఆగలేదన్నమాట, ఎగురుతూనే ఉన్నాడు నా మీద. ఇండియాలో 2 months ఉండి మంచిగా ఇండియన్ ఫుడ్ తింటూ ఉన్నాను కదా, సో నాకైతే ఆగలేదన్నమాట. అరే మళ్ళీ ఏం తింటాంలే అమెరికన్ ఫుడ్ అని చెప్పి మా హస్బెండ్ని మంచిగా దోశ ఇప్పించమని చెప్పి అడిగాను. మా భైరవ్ గారితో అయితే మంచి టైం స్పెండ్ చేశాను. ఇదండి ఇవాళ వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? See you in the next vlog guys. Bye bye.